దినం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ ప్రారంభించడం జరిగింది. సుమారు 29,738 షాపులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభం కానున్నాయి. వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఉపాధి కోల్పోయారు రేషన్ వెహికల్స్ దారులని. అది పూర్తిగా అసత్యం. ఏ అయితే వెహికల్ దారులు ఉన్నారో వాళ్ళకి ఉచితంగా వెహికల్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఈ వెహికల్ వల్ల ఎక్కడ పడితే అక్కడ నడి రోడ్డు మీద కూడా ఇచ్చే పరిస్థితి, మొండి టెండర్లో కూడా ఇచ్చే పరిస్థితి. అయితే దీనివల్ల పూర్తిగా ఈ రైస్ అనేది రీసైకిల్ అయ్యి కాకినాడ పోర్టుకి చేరుతూ ఉంది. గత వైసీపీ పాలనలో పూర్తిగా అవినీతిమయం చేశారు. దాన్ని అరికెట్టేందుకు మరి ఈ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ పూర్తిగా దీని మీద దృష్టి పెట్టారు. రీసైక్లింగ్ అనేది జరగకూడదు, మళ్ళీ పక్కతో పట్టకూడదు. ఈ రైస్ అనేది ఆలోచించి మళ్ళీ ఈ రేషన్ పునఃప్రారంభించడం జరిగింది. సుమారు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో కే గంగవరం మండలంలో సుమారు 43 షాపులు ఈరోజు ఓపెన్ అవుతా ఉన్నాయి. దాని నిమిత్తం సుమారు 20,495 లబ్ధిదారులు వినియోగించవలసిన పరిస్థితి. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 4 గంటల నుంచి 8 గంటల వరకు, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ రేషన్ షాపులు మీ అందరికీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి దాన్ని వినియోగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే సుమారు 65 సంవత్సరాల వాళ్ళు దాటిన వాళ్ళు కానీ, అలాగే హ్యాండిక్యాప్డ్ వికలాంగులు కానీ సుమారు 3,981 కార్డు ఉంది. మరి వాళ్ళకి ఇంటి వద్దకు చేర్చే ప్రక్రియ ఈ రేషన్ డీలర్స్ తీసుకుంటారు. కాబట్టి ఏదేమైనప్పటికీ గత పాలన పూర్తిగా అవినీతిమయమైంది. దాన్ని అరికట్టేందుకు మరి చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ఎక్కడ అవినీతి జరగకుండా ముందుకు సాగుతూ ఉన్నారు. అందులో భాగంగానే పర్టికులర్గా ఈ రేషన్ షాపులు మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ.